అపోహ ఉంది. బట్ నా ఎక్స్పీరియన్స్లో అయితే దీన్ని యూజ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనుకుంటున్నాను. సో మనం ఏం యూజ్ చేస్తామంటే హోమియోపతి అని నాన్ అయానిక్ కాంట్రాస్ట్ అది యూజ్ చేస్తాం. ఇది కాంట్రాస్ట్ అంటే ఒక హై మెటాలిక్ ఆటమిక్ నంబర్ సొల్యూషన్, దీంట్లో ఐడియన్ ఉంటుంది. సో దట్ ఎక్స్రేలో మనకు వైట్ కనిపిస్తుంది. ఈ కాంట్రాస్ట్ ఇవ్వటం వల్ల ఏమైనా పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? కాంట్రాస్ట్ వల్ల దాని రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది దద్దులు రావడం అనేది ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది. ఇంకోటి అన్ఫ్లాక్టరీ రియాక్షన్ అని వస్తుంది, సడన్ గా పేషెంట్ కొలాప్స్ అవుతారు. మీరు కాంట్రాస్ట్ దీనికే కాదు, మన హార్ట్ ఎగ్జామినేషన్కు, మన కిడ్నీ ఎగ్జామినేషన్కి ఇవంతా సేమ్ కాంట్రాస్ట్ ఇస్తాం. కాకపోతే ఈ ప్రొసీజర్ కాంట్రాస్ట్ ఇంతవరకు అయితే అట్లాంటి రియాక్షన్స్ జరగలేదు. ఇంకోటి అలర్జీ ఏమైనా ఉందని హిస్టరీ అడుగుతాం. సో అలర్జీ ఇంతకుముందు ఏమైనా ఇట్లా పరీక్ష చేసినప్పుడు ఏమైనా అలర్జీ ఉందా అని ఆ హిస్టరీని చూసి కొంచెం ప్రిపేర్ అవుతాం ట్రీట్మెంట్ కోసం అంతే. కానీ ఇంతవరకు అయితే అలా ఎప్పుడు జరగలేదు. అయితే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం లిపిడియోల్ అనే కాంట్రాస్ట్ వాడట్లేదు, ఓన్లీ నాన్ అయానిక్ కాంట్రాస్ట్. సో దానివల్ల మనకి రియాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. రియాక్షన్స్ ఇంతవరకు అయితే మనకు చూడలేదు అసలు. ఒక థియరీ ఉంది, అది రాకపోవచ్చు అని కూడా ఒక థియరీ ఉంది. అంటే యూట్రస్లో ఇంజెక్ట్ చేసి పెరిటోనియంకి వెళ్ళి దానికి అంటే అవన్నీ లంగ్లోకి వెళ్ళినప్పుడే కాంప్లికేషన్స్ వస్తాయని ఒక కాన్సెప్ట్ అది. సో ఇది ఇంతవరకు అయితే అట్లా మేజర్ అసలు కాంట్రాస్ట్ వల్ల కాంప్లికేషన్ రావాలి. సహజంగా మీరు ఎంత కాంట్రాస్ట్ వాడతారు ఈ పరీక్షకి? మేము యూజువల్ డైల్యూటెడ్ వాడతాము. ఒక పేషెంట్కు ఒక 5 ml కంటే ఎక్కువ అవసరం ఉండదు, మేబీ 10 ml రేర్లీ. 5 ml కాంట్రాస్ట్తోనే చాలా కేసులు అయిపోతాయి. అంటే ఓన్లీ 5 ml కాదు, డైల్యూట్ విత్ సలైన్ అండ్ యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ 30% కాంట్రాస్ట్ యూజ్ చేస్తాం. సో అతి తక్కువ కాంట్రాస్ట్తో, అది కూడా వాటర్ సాల్యుబుల్ అంటే కరిగిపోయే టైప్ ఆఫ్ కాంట్రాస్ట్తో 5 mlని కొంచెం సెలైన్తో మిక్స్ చేసి ఈ పరీక్ష చేస్తారు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏ ఇంజెక్షన్ ఇచ్చినా సరే ప్రతి పేషెంట్కి కూస్తో రియాక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీంతో ఆ ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా తక్కువ అవుతాయి. మనం భయపడాల్సిన విషయం లేదు. కాంట్రాస్ట్ అనే ఒక అపోహ ఉంది కొంతమందిలో, కాంట్రాస్ట్ తీసుకుంటే రియాక్షన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి ఏమి ఉండవు. చాలా సేఫ్ కాంట్రాస్ట్. దీనివల్ల మనకి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది, యూట్రస్ గురించి, ట్యూబ్స్ గురించి, వాటి గురించి. అందువల్ల ఈ పరీక్ష చేసుకోవడం చాలా సేఫ్ మెథడ్.